హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న లాస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఏముంది లాస్ట్ ప్రాబ్లము? ఇది ఒక థియరీ ప్రాబ్లం అంటే చాలా భయపడిపోతారు. అయ్యో ఏదో చేస్తారు, అది అర్థం కాదు, ఎలా చేయాలో. ఎల్సీఎం చేయాల్సిన ప్లేస్లో హెచ్సిఎఫ్ చేసేస్తారు, హెచ్సిఎఫ్ చేయాల్సిన ప్లేస్లో ఎల్సీఎం చేసేస్తారు. నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, అలా చేయండి, ఈజీ అవుతుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చదువుదాం. ఏమని? దెర్ ఈజ్ ఎ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఎ స్పోర్ట్స్ ఫీల్డ్. అంటే ఒక సర్క్యులర్ పాత్ ఉందంట, రాసుకుందాం. సర్క్యులర్ పాత్, ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ ఉందంట సర్క్యులర్ పాత్లో. ఓకే, తర్వాత సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆన్ ద ఫీల్డ్. సోనియా అనే ఒక అమ్మాయి ఈ మొత్తం రౌండ్ వేయడానికి 18 minutes తీసుకుంటుందంట. ఓకే, వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్. రవి అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఎంత తీసుకుంటాడంట? 12 minutes తీసుకుంటాడంట. ఈ అబ్బాయి ఫాస్ట్గా పడుకుంటాడు సోనియా కంటే. ఓకే, ఈ అబ్బాయి 12 minutesలోనే ఒక రౌండ్ పూర్తి చేసేస్తాడు. సపోజ్ దే బోత్ స్టార్ట్ అట్ ద సేమ్ పాయింట్. ఇద్దరు ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం, ఒకే టైంలో స్టార్ట్ చేశారు. అండ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మనం ఆరో మార్క్ వేసేసాం. ఇద్దరికి సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ అట్ ద సేమ్ స్టార్టింగ్ పాయింట్. అంటే మళ్ళీ ఏ టైం దగ్గర, ఇప్పుడు స్టార్టింగ్లో ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నారు, మళ్ళీ ఏదో ఒక టైం దగ్గర వాళ్ళు మళ్ళీ ఒకే ప్లేస్లో మీట్ అవుతారు. అది ఆ ఏ టైంలో మీట్ అవుతారు అని అడుగుతున్నారు. సో నేను ఒక ట్రిక్ చెప్తాను అన్నాను కదా, ఆ ట్రిక్ ఏమంటే, మనకు ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి, 2 వాల్యూలు ఉన్నాయి. 12 అనేది ఒక నెంబర్, 18 అనేది ఒక నెంబర్. మనకు కావలసిన రిజల్ట్ వాల్యూ ఈ 2 నెంబర్ల కంటే, ఈ రెండిట్లో ఏది పెద్దది? 18 కంటే పెద్ద నెంబర్ కావాలి, పెద్దది కావాలి. అప్పుడు మనము ఎల్సిఎం తీయాలి ఇచ్చిన నెంబర్స్కి. ఒకవేళ మన రిజల్ట్ వచ్చి చిన్నది కావాలి, దేనికంటే చిన్నది? ఈ 2 నెంబర్స్లో చిన్నదానికంటే చిన్నది, అంటే 12 కంటే ఇంకా చిన్న నెంబర్ కావాలి. అప్పుడు మనము హెచ్సిఎఫ్ తీయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, వీళ్ళిద్దరూ ఒకే డైరెక్షన్లో, ఒకే టైంలో, ఒకే పాయింట్లో స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు చూడండి, మనకు పెద్దది కావాలా చిన్న నెంబర్ కావాలా అని అర్థం చేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, రవి స్టార్ట్ చేశాడు, ఈ అబ్బాయి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు, ఈ అమ్మాయి ఇంకొంచెం స్లోగా వస్తూ ఉంటుంది. అంటే చూడండి, చిన్న నెంబర్ అంటే ఏమనుకున్నాను నేను? 12. ఈ అబ్బాయి ముందే వెళ్ళిపోయి ఉంటాడు, ఈ అమ్మాయి ఇంకా వెనకాలే ఉంటుంది. అంటే 12 minutesకి ఈ అబ్బాయి ఇక్కడ ఉంటే, ఈ అమ్మాయి సోనియా వచ్చి ఎక్కడో వెనకాలే ఉంటుంది. ఇంకా అంటే రీచ్ అయ్యి ఉండదు, ఫస్ట్ పాయింట్కే, స్టార్టింగ్ పాయింట్కే రీచ్ అయ్యి ఉండదు. ఆ అబ్బాయి రీచ్ అయిపోయి ఉంటాడు. ఈ అమ్మాయి ఎప్పుడైతే 18 minutesకి ఇక్కడ వెళ్తుందో, ఈ అబ్బాయి ముందరికి వెళ్ళిపోయి ఉంటాడు. అంటే ఏమి? మనకు కావాల్సిన చిన్న నెంబర్ కంటే ఇంకా చిన్నది కాదు, మనకు కావాల్సింది పెద్ద నెంబర్ కావాలి. పెద్ద నెంబర్ ఉంటేనే ఏదో ఇద్దరు, అంటే ఒక టూ రౌండ్స్ తర్వాత కానీ 3 rounds తర్వాత కానీ ఏదో ఒక పాయింట్లో మీట్ అవుతారు ఇద్దరు. ఎగ్జాంపుల్ ఏమంటే, ఈ అబ్బాయి ఒకవేళ 3 rounds ఫినిష్ చేసేస్తాడు, ఈ అమ్మాయి 2 rounds ఫినిష్ చేసి ఉంటుంది. అప్పుడు కూడా ఒక పాయింట్కి వస్తారు. అంటే మనకు ఖచ్చితంగా పెద్ద నెంబర్ కావాలి. పెద్ద నెంబర్ కావాలంటే మనం ఏం తీయాలి? ఎల్సిఎం తీయాలి. సో డైరెక్ట్గా మన నార్మల్ మెథడ్, 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీయండి. 2 9s, 3 3s, 3 1. సో 18ని 2 into 3 into 3 as part of squares, powers are exponents. 2 into 2 సార్లు 3 ఉంది కాబట్టి 3 square. సేమ్ 12కి 2 6, 2 3s, 3 1s. 12కి ఏమొస్తాయి? 2 into 3 as part of powers are squares అంటే exponents అంటే 2 సార్లు ఉంది కాబట్టి 2 square into 3. ఇప్పుడు మనం ఎల్సిఎం ఆఫ్ 18 ఏం రాసుకోవాలి? డిఫరెంట్గా కనిపించే డిజిట్స్ రాయాలి. ఇక్కడ 2 అనేది ఒక డిఫరెంట్ అయిన డిజిట్, ఇంటూ 3 అనేది ఒక డిఫరెంట్ అయిన డిజిట్. ఇక్కడ 3 రాసేసాం, ఇక్కడ 2 ఆల్రెడీ రాసేసాం, 3 కూడా ఆల్రెడీ రాసేసాం. ఇప్పుడు ఏమి? హైయెస్ట్ పవర్ రాసుకోవాలి. ఇక్కడ ఏముంది? 2 power 1.
ఇక్కడ ఏముంది 2 పవర్ 2, రెండిట్లో ఏది హైయెస్ట్ పవర్ 2, సో 2 రాసుకుందాం. 3కి సిమిలర్ వేలో ఇక్కడ 3 ఏముంది పవర్ 2 ఉంది, ఇక్కడ ఏముంది పవర్ 1, రెండిట్లో ఏది హైయెస్ట్ పవర్ 2, సో స్క్వేర్. 2 2s 4, 3 3s 9, 3 4s 36 అంటే 36 minutes. ఓకే, అంటే వీళ్ళు మళ్ళీ 36 minutesకి సేమ్ పాయింట్కి ఇద్దరు చేరుతారు. అంటే ఇంతవరకు మీరు చేస్తే చాలు, కానీ నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. చూడండి, 36 minutes అంటే ఈ అబ్బాయి 3 రౌండ్లు చేసి ఉంటాడు, ఈ అమ్మాయి 2 రౌండ్లు చేసి ఉంటుంది. ఓకే, అప్పుడు సేమ్ పాయింట్కి వస్తారు వాళ్ళు. కానీ మీరు జస్ట్ ఇంతవరకు చేస్తే చాలు. అంతే స్టూడెంట్స్, నా ఈ ఎక్స్ప్లెనేషను మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి, నేను దానికి ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.